హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో సోమవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలుసుకున్నాం. అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్ కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో సోమవారం రోజున పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే విదర్భ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనము ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక దక్షిణ ఒడిశా తీరము వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ద్రోణితో కలిసింది. ఇక తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకొని ఉన్న ఈశాన్య బంగాళాఖాత ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా శ్రీలంక తీరాన్ని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఇక రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి మరియు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీపులు, అలాగే కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలకి విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే తెలిపింది. ముఖ్యంగా జూలై 3వ తేదీ నాటికి కేరళను తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక వీటి ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అయితే తెలిపింది. బలమైన ఎదురుగాళ్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో సోమవారం రోజున అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఇక ఇతర జిల్లాల్లో చెదురుముదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవచ్చని అయితే తెలిపింది. ఇక సోమవారం రోజున 42 నుంచి 44 డిగ్రీలు పోలవరము, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నమోదవుతాయని, ఇక 40 నుంచి 44 డిగ్రీలు పార్వతీపురం, అన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక వీటితో పాటుగా వచ్చే 3 గంటల్లో ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపింది.